ప్రతి స్టూడెంట్ లైఫ్‌లో ఏదో సాధించాలని, మంచి స్టేజ్‌కి చేరుకోవాలని, అదే విధంగా జాబ్‌లో హై పొజిషన్‌కి ఎదగాలని కోరుకుంటారు. స్కూలింగ్ నుంచే కొందరు స్టూడెంట్స్ డాక్టర్ కావాలని, మరికొందరు ఇంజినీర్, ఇంకొందరు లాయర్, కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్ ఇలా ఎన్నో డ్రీమ్స్‌తో ఎడ్యుకేషనల్‌లో ముందుకు వెళ్తూ ఉంటారు. లైఫ్‌లో ప్రతి ఒక్కరు వారు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అదే సక్సెస్‌కి ఫార్ములా. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చా? ఏ సాధించవచ్చు. బి సాధించలేము. ఇకపోతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనేది చాలా మందికి ఒక పెద్ద కల. ఎందుకంటే మంచి జీతంతో పాటు సమాజంలో గౌరవం, హోదా దాని ద్వారా లభిస్తాయి. కనుక కొందరు 10థ్ క్లాస్ ఎలిజిబిలిటీతో చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి వారికి 30,000 రూపాయల వరకు సాలరీ వచ్చే గవర్నమెంట్ జాబ్ అవకాశాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వాటిల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిందొచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లో జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్, రైఫిల్ మెన్ పోస్టుల భర్తీకి దాదాపు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఒక విడతలోనూ భారీ సంఖ్యలో వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. 10థ్ క్లాస్ ఎలిజిబిలిటీతో ఎక్కువ జాబ్స్ అంటే ఈ ఎగ్జామ్ తోనే సాధ్యమని చెప్పొచ్చు. ఇకపోతే ఈ జాబ్స్ కు సెలెక్ట్ అయిన వారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమబల్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ లో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఏజ్ క్రైటీరియా గనుక చూసుకుంటే 18 నుంచి 23 ఇయర్స్ మధ్య ఉండాలి. అబ్బాయిలు 170, అమ్మాయిలు 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేపడతారు. ఇకపోతే ఈ పోస్టులకు గాను సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 3 బేసిక్ సాలరీగా 21,700 రూపాయల వరకు అందుతుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఏ ఇతరత్రా యాడ్ చేసుకుంటే సుమారు 35,000 రూపాయల వరకు పైగా పొందవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ విత్ ఎక్స్పీరియన్స్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఆ పై స్థాయి పొజిషన్స్ ను సొంతం చేసుకుని హ్యాపీగా సెటిల్ కావచ్చు. సెంట్రల్ లో వివిధ డిపార్ట్మెంట్స్ కు అవసరమైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను కూడా ఎస్ఎస్సీనే భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ద్వారా క్యాండిడేట్స్ ను ఎంపిక చేస్తారు. 18 నుంచి 25 మధ్య వయసు గల వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి 18,000 రూపాయల బేసిక్ సాలరీ లభిస్తుంది. ఎక్స్ట్రాగా డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ లో 30,000 సాలరీతో వీరు సర్వీసెస్ అందించవచ్చు. అలాగే 10థ్ క్లాస్ ఎలిజిబిలిటీతో గవర్నమెంట్ జాబ్ పొందాలనుకునే వారికి రైల్వేలో కూడా పలు జాబ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. వీటి కోసం అబ్బాయిలతో అమ్మాయిలు కూడా పోటీ పడవచ్చు. గ్రేడ్ 4 ట్రాక్ మెయింటైనర్ తో పాటు డిఫరెంట్ సెక్టార్స్ లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పే స్కేల్ ప్రకారం కనుక చూసుకుంటే వీటిని లెవెల్ 1 జాబ్స్ గా పరిగణిస్తారు. ఇకపోతే సెలెక్ట్ అయిన వారికి 18,000 రూపాయల వరకు బేసిక్ సాలరీ లభిస్తుంది. డ్రాట్ అలవెన్స్, హౌస్ రెంట్ మొదలైన వాటితో అప్రాక్సిమేట్ గా 30,000 వరకు ఫస్ట్ నెల నుంచే సాలరీ అందుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల ద్వారా అపాయింట్మెంట్స్ చేపట్టడం జరుగుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులకు కూడా 10థ్ క్లాస్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను ఖాళీలో ఉన్నప్పుడు 10థ్ క్లాస్ మార్క్స్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. అలాగే 10థ్ క్లాస్ అర్హతతో పాటు హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి ఇలా మొదలైన వాటిలో డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ జాబ్స్ కు ఎగ్జామ్ లో చూపిన ప్రతిభ ద్వారా అపాయింట్మెంట్స్ అయితే చేపట్టడం జరుగుతుంది. వీటికి సెలెక్ట్ అయిన వారికి 21,700 రూపాయల బేసిక్ సాలరీగా లభిస్తుంది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ డెలివరర్, ప్యాకర్ పోస్టులను 10థ్ క్లాస్ లో స్కోర్ చేసిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వైజ్ ఎగ్జామ్స్ ద్వారా వీరు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, క్లర్క్ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఇకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో కూడా 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ తో డిఫరెంట్ జాబ్ పోస్టులు ఉన్నాయి. అయితే వీటిలో ఎందులో చేరాలన్నా ముందుగా అగ్నివీర్ గా ఎంపికై 4 ఏళ్ల సర్వీస్ లో కొనసాగాలి. ఆ తర్వాత వీరిలో 25% మందినే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. 4 ఇయర్స్ చేసిన సర్వీసెస్ కు గాను మొదటి సంవత్సరం 30,000, రెండో ఏడాది 33,000, మూడో ఏట 36,500, నాలుగో సంవత్సరం 40,000 రూపాయల సాలరీ వరకు పే చేయడం జరుగుతుంది. ప్రతి నెల అందుకునే మొత్తంలో 30% కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు. ఆర్మీ అగ్నివీర్ కి ఎంపిక కావాలంటే 10థ్ క్లాస్ లో 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గ్రేడ్ లో అయితే కనీసం C2 అవసరం. అలాగే ప్రతి సబ్జెక్ట్ లోనూ 33% ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్ మెన్ పోస్ట్ కు వచ్చేసి 10th పాస్ అయితే చాలు. ప్రతి సబ్జెక్ట్ లోనూ 33% మార్కులు ఉండాలి. అలాగే ఈ ట్రేడ్ మెన్ లో కొన్ని పోస్టులకు 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. పై అన్ని పోస్టులకు మినిమం 17.5, మాక్సిమం 23 ఇయర్స్ లోపు ఉండాలి. హైట్ కి తగ్గ వెయిట్ అలాగే సరిపోయేంత చెస్ట్ ఇంచెస్ అవసరం. అన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్ లో అర్హత సాధించడం అయితే తప్పనిసరి. అనంతరం ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో అర్హత సాధించిన వారికి జాయింట్ ఎగ్జామ్ నిర్వహించి ట్రైనింగ్ లోకి తీసుకుంటారు. ఇక అగ్నివీరు నుంచి శాశ్వత కమిషన్ లో అవకాశం వచ్చిన వారికి సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్ మెన్స్ హోదాలు దక్కుతాయి. వీరు భవిష్యత్తులో సిపాయి, నాయక్, హవల్దార్ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. ఏ
పోస్ట్ కి సెలెక్ట్ అయినా సరే 21,700 రూపాయల బేసిక్ సాలరీగా చెల్లిస్తారు. దీంతో పాటు 5,200 రూపాయల మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఉంటాయి. నావీ అగ్నివీర్‌గా సర్వీసెస్ అందించిన తర్వాత నావీలో షెఫ్, స్టీవార్డ్, శానిటరీ హైజినిస్ట్ జాబ్స్ కు అవకాశం లభిస్తుంది. 17-23 ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ అలాగే ఫిజికల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులు చేరే ఛాన్స్ వచ్చిన వారు 21,700 రూపాయల బేసిక్ సాలరీతో పాటు 5,200 రూపాయల మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అందుకోవచ్చు. ఫ్యూచర్ లో మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ పొజిషన్ వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నావీ బ్యాండ్ లో పనిచేయడానికి మ్యూజిషియన్లు కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పై ప్రావీణ్యం ఉంటే సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే గనక ఈ పోస్ట్ కు 17-25 సంవత్సరాల లోపు ఉండాలి. మ్యూజిక్ ప్రొఫిషియన్సీ, ఫిజికల్, మెడికల్ టెస్ట్ల ద్వారా సెలక్షన్స్ అయితే చేపడతారు. స్పోర్ట్స్ కోటా ఎంట్రీ ద్వారా ఏదైనా స్పోర్ట్ లేదా ఈవెంట్ లో ప్రావీణ్యం ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు. అగ్నివీర్ వాయులో 4 సంవత్సరాల సర్వీస్ అనంతరం ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ వై మ్యూజిషియన్ హోదాతో సర్వీసెస్ అందించవచ్చు. ఈ ట్రేడ్ జాబ్స్ కు 10th తో పాటు ఏదైనా మ్యూజిక్ లేదా వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 21,700 రూపాయల బేసిక్ సాలరీ కాగా 5,200 మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఉంటాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో డొమెస్టిక్ బ్రాంచ్ కుక్, స్టీవార్డ్ పోస్టులకు రిటర్న్, ఫిజికల్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్స్ చేపట్టడం జరుగుతుంది. జాబ్ లో చేరిన వారికి స్టార్టింగ్ లో 21,700 బేసిక్ సాలరీ పే చేస్తారు. 10th క్లాస్ లో 50% ఎస్సీ, ఎస్టీ అయితే 45% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఇకపోతే ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే 18-22 సంవత్సరాల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు.